ఆటో మోటార్ రంగ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ బోర్డు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో మీటర్ ఛార్జీల పెంపుదలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీయూసీఐ అనుబంధ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ప్రవీణ్ ఆటో అండ్ మోటార్ కార్మికుల సమస్యలపై డిసెంబర్ 7న ఆటో అండ్ మోటార్ సంఘాల జేఏసీ తలపెట్టిన సమ్మె పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యానికి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మోటార్ కార్మికులకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల సమ్మె నడుస్తూ ఉంది. ఈ సమ్మెకు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం పాల్గొని దాన్ని జయప్రదం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో సంక్షేమ బోర్డు కానీ సంవత్సరానికి 12,000 రూపాయలు కానీ మీటర్ ఛార్జీలు కానీ ఇవైతే ఉన్నాయో తక్షణం వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆటో మోటార్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పట్ల ఒక్క రూపాయి కూడా భారం పడట్లేదు. మరి భారం పడినటువంటి సమస్యల్ని కూడా ఎందుకు పరిష్కరించట్లేదు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వాలు ఎవరి మెప్పు కోసం ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయో అర్థమైనటువంటి పరిస్థితి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనేక కార్మిక వర్గాలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఇలా హామీలను అమలు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. కనుక 7వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి సమ్మెకు ముందే ప్రభుత్వం ఆటో యూనియన్లతో చర్చలు జరిపి పరిష్కరించాలి. లేకపోతే ఏదైతే 9వ తారీఖు నాడు అసెంబ్లీ నడుస్తున్నాయో అసెంబ్లీనే ముట్టడించడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే ఎడలో ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ఏఐటీయూసీ బి. వెంకటేష్, సిఐటియు సతీష్, బీఆర్టీయు సత్యరెడ్డి, టీయూసీఐ జి. లింగంగౌడ్,